గురుకుల టెండర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడిచింది సార్. నిన్న గన్ పార్క్ వద్ద అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. గన్ పార్క్ వద్ద మంత్రులు వేచి చూశారు కేటీఆర్ అండ్ హరీష్ రావు కోసం. తెలంగాణ భవన్లో కేటీఆర్ వేచి చూశారు మంత్రి జూపల్లి కోసం. సో అంటే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వీరందరినీ కూడా అడ్డుకున్నారు సార్ వెళ్లకుండా. అంటే గన్ పార్క్కి రాకుండా కేటీఆర్ హరీష్ రావుని, అలాగే తెలంగాణ భవన్ కు వెళ్లకుండా కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా అడ్డుకున్న పరిస్థితి. ఏంటి సార్ ఇది సవాల్? ఇద్దరు కలిసి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద కలిసి అయిపోయింది కదా, పని అయిపోయేది కదా. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటే ఇదంతా ఎందుకు, ఇదంతా పబ్లిక్ స్పెక్టికల్. అందరికీ తెలిసి షో ఆఫ్ ఏంటది, మంత్రులు మాజీ మంత్రులు షో వదిలేసి హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ పొలిటికల్ డిస్కోర్స్. ఈ ఛాలెంజ్లు, సవాళ్ళు, బస్తీ మే సవాల్, నువ్వు వస్తావా నేను వస్తావా చూసుకుంటాం, ఏమొస్తుంది దీంతో. అసెంబ్లీ ఎందుకున్నది? అసెంబ్లీ గన్ పార్కులు తెలంగాణ భవన్లో చర్చ ఎందుకు? అసెంబ్లీ ఉంది కదా, డిగ్నిఫైడ్ వేదిక. అక్కడేమో చర్చించారు, ఆడేమో చర్చించినా గొడవ తప్ప ఏం మిగలదు. అసెంబ్లీ కాకపోతే మీడియా ఉంది, రండి టీవీ ఛానళ్లకు, మాలాంటి వాళ్ళ మధ్యలో ఉంటాం, చర్చ పెట్టుకుందాం. ఒక మంత్రి సో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావు వస్తారు, మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మంత్రులు రండి, మనం చర్చిద్దాం ఓపెన్గా, ఏముంది మేము ఉంటాం న్యూట్రల్గా. సో ఎందుకంటే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పాను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు చెప్పాను. సో నేను బహుశా రెండు పార్టీలు కూడా నన్ను ఆమోదిస్తాయని అనుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎలా హోటల్లో క్లాసులు చెప్పాను. ఇవాళ గన్పార్ దగ్గర వెయిట్ చేసిన మంత్రులు ఆ రోజు ఉన్నారు అక్కడ. నేను టీఆర్ఎస్కు గోల్కొండ రిసార్ట్స్లో వాళ్ళ ఎమ్మెల్యేల బడ్జెట్ మీద క్లాస్ చెప్పాను, అప్పుడు కేటీఆర్ కూడా ఉన్నారు. సో ఇద్దరు వాళ్ళ క్లాసులు చెప్పిన వీళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కనుక లెట్ us కమ్ ఫర్ ఎ టీవీ డిబేట్. నా రిక్వెస్ట్, నా ఆహ్వానం, రండి. ఇదంతా ఎందుకు మీరు ఆ గన్పార్ దగ్గర ఒకరు, తెలంగాణ భవన్లో మరొకరు, ఉద్రిక్తతలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి సరిపోవడము, ప్రజల రక్షణ చూడాల్సిన పోలీసులు, రాజకీయ నాయకుల బస్తీ మీద సవాల్కు సమయం వృధా చేసిన కన్నా మీరు ప్రశాంతంగా రండి, లెట్ us హ్యావ్ ఎ టీవీ డిబేట్. మరి ఒక్క టీవీ ఛానల్ కాదు, మీరు అన్ని టీవీ ఛానల్లో పిలుద్దాం, నేనే యాంకర్ కూర్చుంటాను, నేనే క్వశ్చన్ అడుగుతాను. సో ఇద్దరు సమాధానం చెప్పండి, నో అరుపులు కేకలు, నో షౌటింగ్ మ్యాచెస్, సూటిగా విషయాలే మాట్లాడదాం. సో లెట్ us హ్యావ్ ఎ హెల్తీ డిబేట్. పబ్లిక్ డిస్కోర్స్ అవసరం, ఆర్గ్యుమెంటేషన్ అవసరం, కానీ బస్తీ మీద సవాల్ వాళ్ళు ఉపయోగం లేదు కదా. ఏముంటుంది, మంత్రులు కాంగ్రెస్ మంత్రులు తెలంగాణ భవన్కి వస్తారా? కాంగ్రెస్ మంత్రులతో ఎదుర్కోవడానికి తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి గన్ పార్క్ వస్తారా? అయినా చర్చ గన్ పార్క్ రోడ్డు మీద జరుగుతుందా? జరిగితే ఈ పార్టీలకు చెందిన 100 మంది, ఆ పార్టీ 100 మంది కొట్టుకుంటా అంటారు. దానివల్ల అయ్యేదేంటి పోయేదేంటి? మనం వాళ్ళిద్దరు ఎందుకు లైవ్ డిబేట్ పెట్టుకుందాం, రండి. రెండు పార్టీల నాయకులు ఆహ్వానిస్తున్నాను, మనం ఒక టీవీ డిబేట్ పెడదాం, అన్ని టీవీ ఛానళ్లను పిలుద్దాం, లేదంటే అన్ని టీవీ ఛానళ్లకు లైవ్ లింక్ ఇచ్చేద్దాం. Let us have a very decent, dignified, civilized and intellectually exciting debate. సో బ్రహ్మాండంగా చర్చ పెట్టుకుందాం ఏం జరుగుతుంది తెలంగాణలోని, మొత్తం ప్రజలందరూ చూడనియండి. ఇదేమి నేను చెప్పడం కాదు, మీకు అమెరికాలో ఈ సాంప్రదాయం ఉంది, ప్రెసిడెన్షియల్ డిబేట్ అని నడుస్తుంది. సో మీకు ప్రెసిడెంట్కి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఉంటారు, ఒక ఓపెన్ డిబేట్ నడుస్తుంది కదా, దాంట్లో ఏముంది, నథింగ్. కాదు లేదు, మీరు నేను కాదు నన్ను కాదనుకుంటే ఇంకెవరన్నా మీకు ఇద్దరికి యాక్సెప్టబుల్ ఉన్న ఓ యాంకర్ పెట్టుకోండి, బ్రహ్మాండంగా చర్చ నడపండి. సో ఇంత ఆప్షన్స్ ఉండగా ఈ బస్తీ మీద సవాల్తో వచ్చేది పోయేది.